హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ గ్యారేజ్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. సో ఇవాళ మళ్ళీ మనం ఎస్కే కార్ లాంచ్ షోరూమ్ దగ్గర ఉన్నాం. ఈ షోరూమ్ వచ్చేసి గచ్చిబౌలిలో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వేరియస్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ కార్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి, మరియు అది తక్కువ ప్రైస్లో. సో ఇవాళ మనం ఒక స్పెషల్ కార్ రివ్యూ చేయబోతున్నాం. ఈ కార్ వచ్చేసి కియా కార్నివల్ లిమోజన్. ఈ కార్ చాలా స్పెషల్ అండ్ కియాలో కార్నివల్ చాలా ఫేమస్. అందులో లిమోజన్ ఒక టైప్ ఆఫ్ ఫేమస్. అండ్ ఆ కార్ ఫీచర్స్ ఏంటి అండ్ ఈ కార్ స్పెషాలిటీ ఏంటి అన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ప్రోమో చూసేయండి. సో చూస్తున్నారండి, కియా కార్నివల్ లిమోజన్ 7 సీటర్ కార్ ఇది. అండ్ ఈ కార్ ఫీచర్స్ మాత్రం చాలా అంటే చాలా సూపర్. ఎందుకంటే లగ్జరీ కార్స్లో ఫీచర్స్ రావడం కామన్, బట్ ఇది ఒక బేసిక్ అంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే కంపెనీ కియా. అండ్ ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్ ఉన్నాయి. షెల్టోస్ ఉంది అండ్ ఈ కార్ ఉంది అండ్ ఇంకా కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్ ఉన్నాయి. బట్ కియా కార్నివల్ లిమోజన్ స్పెషాలిటీ ఏంటి, దీని ఫీచర్స్ ఏంటి అన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కార్ స్పెషాలిటీ ఏంటి అండ్ ఇందులో ఫీచర్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. 7 సీటర్ కార్, 5 డోర్స్ ఉన్నాయి అండ్ ఇంటీరియర్ ఏసీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఈ కార్ మాత్రం నిజం చెప్తున్నాను, వివిఐపీస్ కానీ నార్మల్ పర్సన్స్ ఎవరు పర్చేజ్ చేసినా సరే ఫుల్ ఖుషి అయిపోతారు. సో మనం కార్ ఫ్రంట్ పార్ట్ చూడొచ్చు, చాలా వైడ్గా కనిపిస్తుంది. ఇంతకుముందు మనం ఇన్నోవా కార్స్ చాలా లెంతీగా చూస్తుంటుంది, సఫారీ ఇన్నోవా. బట్ అలాంటిదే ఈ కియా కార్ కూడా. అండ్ ఈ కియా కార్ మోడల్ కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ ఫ్రంట్లో మీరు చూస్తున్నారండి ఇంజన్ ఇది. అండ్ దీని ఇంజన్ కెపాసిటీ కూడా మీరు చూస్తున్నారండి 2200 cc ఇంజన్. ఇది VGT డీజిల్ ఇంజన్. అండ్ దీని పవర్ మాత్రం చాలా ఎక్కువ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత హెవీ లోడ్ని ఇంజన్ డ్రాగ్ చేయగలుగుతుందంటే అది కూడా ద బెస్ట్ స్పీడ్స్లో. అక్కడే ఈ కార్ ఎంత బాగుందనేది మనకు అర్థమైపోతుంది. అండ్ ఫ్రంట్లో మనం చూసుకోవచ్చు, ఇక్కడ కియా లోగో ఉంది. లోగో కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ కియా సిగ్నేచర్ గ్రిల్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు LED లైట్స్. సో ఈ LED లైట్స్ కూడా మనకు వచ్చిన డిఫరెంట్ థింగ్ ఏంటంటే, మనకి ఇన్సైడ్ అంటే డ్రైవర్ సీట్లో కూర్చున్న వ్యక్తి ఈ LED లైట్స్ని ఈజీగా అడ్జస్ట్ చేయగలుగుతాడు. అంటే ఈ LED లైట్స్ ప్రొజెక్షన్ ఎంతవరకు కావాలో అంతవరకు ఈజీగా అడ్జస్ట్ చేసే ఆప్షన్ ఇన్సైడ్ ఉంది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫాగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. సో మెయిన్గా ఫాగ్ ల్యాంప్స్ వల్ల బెనిఫిట్ ఏంటంటే, సమ్మర్ కానీ వింటర్ కానీ ఎక్కడైనా మనం ట్రావెల్ చేసిన రోడ్స్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్న ఈ ఫాగ్ ల్యాంప్స్ ద్వారా ఏంటంటే ఆ రోడ్ మొత్తం మనకు క్లియర్ విజువల్గా కనిపిస్తుంది. సో మనం చాలా సేఫ్గా డ్రైవ్ చేయగలుగుతాం. సో చూస్తున్నారండి, ఫ్రంట్ పార్ట్ మాత్రం చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. అండ్ మెయిన్గా ప్రతి ఒక్కరు బేసిక్ ఫీచర్కి తగిన విధంగా కియా అయితే కార్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ సైడ్ పార్ట్లో మనం చూసుకోవచ్చు టైర్. ఈ టైర్ వచ్చేసి మొత్తం 235/60 అండ్ ఇది వచ్చేసి R18 టైర్. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తుందండి అలాయ్ వీల్స్. అండ్ దీనికి డిస్క్ బ్రేక్స్ కూడా ఇచ్చేసారు. ఇవన్నీ కామన్గా వచ్చేస్తున్నాయి. అండ్ ట్యూబ్లెస్ టైర్స్ మన అందరికీ తెలిసిందే, ఇప్పుడు వచ్చే కార్స్ అన్ని మెయిన్గా ట్యూబ్లెస్లోనే వస్తున్నాయి. అండ్ ఇక్కడ సైడ్ పార్ట్ నుంచి కూడా మనం చూసుకోవచ్చు కార్ ఎంత వైడ్గా కనిపిస్తుందో. అండ్ ప్రతి డోర్ కూడా లైక్ సెన్సార్తో ఓపెన్ అయిపోతుంది. మీకు ఎగ్జాంపుల్ చూపించాలంటే, ఇప్పుడు నేను ఈ బటన్ ప్రెస్ చేస్తున్నాను, ఆటోమేటిక్గా డోర్ ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మనకు అర్థమవుతుంది అంటే ఒక లగ్జరీ కార్, ఒక హై అండ్ ఫ్యూచర్ కార్ కొన్నప్పుడు ఒక కస్టమర్ ఎలా ఫీల్ అవ్వాలనుకుంటున్నాడు అనేది చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. ఇప్పుడు మళ్ళీ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా డోర్ క్లోజ్ అయిపోతుంది. అండ్ ఈ డోర్స్ కూడా స్లైడింగ్ డోర్స్. సో మనం ఇంట్లో వేర్ బోర్డ్స్ చూస్తుంటాం, ఇట్లా ఓపెన్ చేస్తాం, కొన్ని స్లైడింగ్ వేర్ బోర్డ్స్ వస్తాయి. అదేవిధంగా డోర్స్లో కూడా వచ్చాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఫ్రంట్ డోర్ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తే కార్ అన్లాక్ అయిపోతుంది. ఈ బటన్ ప్రెస్ చేస్తే మళ్ళీ లాక్ అయిపోతుంది. ఇప్పుడు అన్లాక్ అయిపోయింది కాబట్టి మనం ఈజీగా కార్ ఓపెన్ చేయొచ్చు. సో దీన్ని బట్టి ఏంటంటే ఒక డిఫరెంట్ ఫీచర్స్తో బాగా అట్రాక్ట్ చేస్తున్నారు కస్టమర్స్ని. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు సైడ్ మిరర్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారని చెప్పుకోవాలి. అండ్ దీనికి LED లైట్స్ కూడా వచ్చేసాయి. అండ్ డిజైనింగ్ పరంగా, ఫంక్షనింగ్ పరంగా చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫుట్ రెస్ట్ కూడా మనకు వచ్చేసింది. అండ్ ఇది కూడా చాలా హార్డ్గా ఉంది. అంటే నేను దాదాపు 90 kg ఉంటాను, బట్ నా వెయిట్ని కూడా ఇది హోల్డ్ చేయగలుగుతుందంటే మనకు అర్థమైపోతుంది ఇక్కడే. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు డీజిల్ కార్ ఇది. సో ఇది డీజిల్తో రన్ అవుతుంది. అండ్ మెయిన్గా దీని కెపాసిటీ వచ్చేసి 60 లీటర్స్. అండ్ దీని మైలేజ్ వచ్చేసి ప్రస్తుతం మార్కెట్లో 14 కిలోమీటర్స్ అని చెప్తున్నారు. బట్ నా అంచనా ప్రకారం అయితే హై ఎండ్ కార్ కదా, ఒక 2 kilometers తక్కువ వేసుకొని 12 km/L అయితే 100% ఇస్తుంది. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్కి వచ్చేసరికి
వైట్ డిజైన్ వచ్చేసింది అండ్ కార్ లుకింగ్స్ పరంగా చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు రేర్ కెమెరా విత్ 4 పార్కింగ్ సెన్సార్. సో పార్కింగ్ చేస్తే కూడా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అండ్ ఇక్కడ కార్నివల్ లోగో వచ్చేసింది అండ్ ఇక్కడ లిమోజిన్ అంటే కార్ నేమ్ కూడా మెన్షన్ చేశారు. సో ఇక్కడ కూడా అంతే ఎల్ఈడి లైట్స్ వచ్చేసాయి అండ్ మనం ఇండికేటర్స్ యూజ్ చేసినప్పుడు దీని రిఫ్లెక్షన్ కూడా చాలా హైగా వస్తుంది. అండ్ దీని కింద కూడా మనకి 2 లైట్స్ వచ్చేసాయి. అండ్ దీనికి మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ఇన్సైడ్ బూట్ స్పేస్ మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మనం బటన్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. సో దీని బూట్ స్పేస్ వచ్చేసి మ్యాక్సిమం ఇప్పుడు 560 లీటర్స్ ఉంది. అండ్ దీంట్లో ఏంటంటే మెయిన్గా ఇక్కడ సీట్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదంటే సీట్స్ ఫార్వర్డ్ పెట్టుకోవచ్చు. సో మొత్తంగా 7 సీటర్ కార్లో మనకు బూట్ స్పేస్ ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే 7 సీట్స్ ఉండి కూడా ఇక్కడ బూట్ స్పేస్ వస్తుంది. లేదు ఇది మనం చేంజ్ చేయాలంటే ఇది ఇట్లా డ్రాగ్ చేయడం, సింపుల్గా ఈ సీట్ని ఇక్కడ అడ్జస్ట్ చేయడం. మీకు ఎలా అంటే ఇక్కడ చూపిస్తాను. సో ఇట్లా అడ్జస్ట్ చేసినప్పుడు ఏంటంటే మనకు స్పేస్ ఎక్కువ వస్తుంది. సో ఇక్కడ ఫ్రంట్లో కూర్చున్న రైడర్ని కూడా మనం ఇక్కడే అడ్జస్ట్ చేయొచ్చు. సో ఇలా సీట్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదు ఈ సీట్ అవసరం లేదంటే సో ఫస్ట్ సీట్ని హోల్డ్ చేయాలి. సో దీన్ని ఇట్లా డ్రాగ్ చేసేసి కంప్లీట్గా ఇట్లా హోల్డ్ చేసామంటే సో మనకి ఇంకా బూట్ స్పేస్ వస్తుంది. సో ఎవరైనా ఎక్కడైనా ట్రావెలింగ్ చేసినప్పుడు ఎక్కువ థింగ్స్ తీసుకొని వెళ్ళాలంటే ఈజీగా ఇలాంటి కార్స్లో బాగా మెయింటైన్ చేయొచ్చు అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి డిక్కీ క్లోజెస్ ఆప్షన్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా డిక్కీ క్లోజ్ అయిపోతుంది. అండ్ కార్ మనం కింద నుంచి కూడా చూడొచ్చు, కొంచెం మంచి హైట్లో ఇచ్చారు. అండ్ ఫంక్షనింగ్ పరంగా రన్నింగ్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక మంచి సస్పెన్షన్తో కార్ బాగా రన్ అవుతుందని చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ ఈ సైడ్ పార్ట్ కూడా మనం వచ్చేసరికి ఇక్కడ చూసారు కదండి, డిజైన్ పరంగా చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ లుకింగ్ పరంగా మాత్రం ఎక్కడ కూడా అంటే కస్టమర్ డిస్టర్బ్ అవ్వకుండా చాలా అట్రాక్టివ్గా ఉండే విధంగా అయితే డిజైన్ చేశారని చెప్పుకోవాలి. సో అవుట్డోరే అట్రాక్టివ్గా ఇచ్చేసారు. బట్ ఇంటీరియర్ ఎలా అంటే మీరు అవుట్డోర్ ఇప్పుడు చూసారు కదా, దీనికి 10 అనే విధంగా అయితే లోపల డిజైన్ చేయబడింది. సో ఇంటీరియర్ స్పెషాలిటీ మొత్తం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం కారు ఇంటీరియర్కి వచ్చేస్తున్నామండి. వావ్, నిజంగా స్పేస్ మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకు సీట్ అడ్జస్ట్మెంట్ కూడా వచ్చేసింది. అండ్ కియా కార్గిస్ ఇది. సో మెయిన్గా ఏంటంటే ఇంటీరియర్లో చాలామంది ఫీల్ అయ్యేది ఏంటంటే డిస్కంఫర్ట్ లేకుండా హ్యాపీగా రైడ్ చేయాలంటే కంఫర్ట్ అనేది కంపల్సరీ బాగుండాలి. సో ఇక్కడ సీటింగ్ అరేంజ్మెంట్ కంఫర్ట్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇన్సైడ్ లెదర్ ఫినిషింగ్ అండ్ కలర్ మ్యాచింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఎందుకంటే ఒక కార్ మనం కొన్నప్పుడు ఇంటీరియర్ కలర్స్ కూడా మనకు అట్రాక్టివ్గా ఉంటే బాగా డ్రైవ్ చేయగలుగుతాం. అండ్ మెయిన్గా ఇది డార్క్ థీమ్ కలర్స్ అయితే ఇంకా బాగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, నేను ఫ్రంట్లో కూర్చున్నాను. అండ్ ఇక్కడ సీట్ అడ్జస్ట్మెంట్ కూడా మీరు చూసుకోవచ్చు, ఫ్రంట్ బ్యాక్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బ్యాక్ సీట్ కూడా మనం ఫ్రంట్ బ్యాక్ అడ్జస్ట్ చేసుకునే విధానం ఇచ్చేసారు. అండ్ ఇక్కడ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే సీట్ని మనం హైట్లో ఈ రెండింటిని చేసుకునే విధానం కూడా మనకు వచ్చేసింది. సో చూసారు కదండి, సీట్ పరంగా అయితే ఇలా ఉంది. అండ్ ఇక్కడ కమింగ్ టు ద డోర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వచ్చేసాయి. ఇవేంటంటే మొత్తం విండోస్ని కంట్రోల్ చేసే ఆప్షన్. అండ్ ఇక్కడ వచ్చేసి చైల్డ్ లాక్. అండ్ ఇక్కడ వచ్చేసి సైడ్ మిర్రర్స్ని మనం ఎలా అడ్జస్ట్ చేసుకోవచ్చో అది ఇక్కడ ఇచ్చేసారు. సో ఈ ఫంక్షనింగ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఫినిషింగ్ కూడా చాలా అట్రాక్టివ్గా ఇచ్చారు. అండ్ మెయిన్ ఇక్కడ మీరు చూడొచ్చు కలర్ కోటింగ్స్ కూడా చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ స్పీకర్స్ కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి. అండ్ మొత్తం దీనిలో 6 స్పీకర్స్ ఉన్నాయి. అండ్ ఫంక్షనింగ్ కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ మెయిన్గా సైడ్లో కూడా మనం ఏదైనా థింగ్స్ ప్లేస్ చేసుకోవడానికి లైక్ వాటర్ బాటిల్స్, పేపర్స్ అలాంటి ప్లేస్ చేసుకోవడానికి కూడా మనకి ఒక చిన్న బూట్ స్పేస్ వచ్చేసింది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు కింద. సో ఈ కార్స్ ఆటోమేటిక్ కార్స్ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడు అన్ని కార్స్కి బ్రేక్ అండ్ యాక్సిలేటర్ మాత్రమే వస్తున్నాయి. అండ్ ఇక్కడ సైడ్కి మనం చూసుకోవచ్చు బ్యాక్ బూట్ స్పేస్ లిఫ్ట్ చేయడానికి ఒక ఆప్షన్ కూడా ఇచ్చేసారు. అండ్ ఇక్కడ సైడ్ విభాగం దగ్గరకు వచ్చేసరికి నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఫ్రంట్లో లైట్స్ మనం యూజ్ చేసుకునేటప్పుడు ఆ బ్రైట్నెస్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఆప్షన్ కనిపిస్తుందండి. ఇక్కడ ప్లస్ అనుతుంది, ఇక్కడ బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మైనస్ అనుతుంది, బ్రైట్నెస్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ కార్ లోగో ఉండి ఆఫ్ అని కనిపిస్తుంది కదా, ఇదేంటంటే మెయిన్గా మనం కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఓవర్ స్పీడ్ వెళ్తుంటాం. సో ఆపోజిట్ కార్ని మనం క్రాస్ చేయాలనుకున్నప్పుడు కొంచెం ఓవర్ స్పీడ్ వెళ్ళినప్పుడు టైర్స్ మొత్తం బ్యాలెన్స్ ఉండాలి. సో ఆ డిస్టర్బెన్స్ లేకుండా టైర్స్ కంట్రోల్లో ఉండి బండి ఫంక్షన్ అనేది కరెక్ట్గా ఉండడానికి ఆప్షన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, సో ఇది టెలిస్కోప్ స్టీరింగ్. సో నా సీటింగ్ అడ్జస్ట్మెంట్ బట్టి నేను ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నాకు ఇలా కంఫర్ట్గా ఉంది. కొంతమంది కొన్ని విధాలుగా కంఫర్ట్ ఉంటుంది, అలాగే అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. మెయిన్గా ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు నేను కార్ స్టార్ట్ చేస్తున్నాను. సో దీని బ్రేక్ మీద కాలు పెట్టేసి ఇంజన్ బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇది కామన్ థింగ్, మీ అందరికి కూడా తెలిసింటుంది. దీని ఏసీ ఫంక్షన్ కూడా అంతే అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మెయిన్గా స్టీరింగ్ దగ్గరికి వచ్చేసరికి సో పవర్ స్టీరింగ్, ఇది మనందరూ తెలిసిందే. ఇప్పుడు వచ్చే కార్స్ అన్ని
మ్యాక్సిమం పవర్ స్టీరింగ్తోనే వస్తున్నాయి. అండ్ దీని రైట్ సైడ్ మనం చూసుకుంటే ఇక్కడ క్రూజ్ కంట్రోల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ క్రూజ్ కంట్రోల్ ఏంటంటే మనం ఎక్కడికైనా హైవేస్కి వెళ్ళినప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైడ్ చేయాలనుకున్నాం, సిటీలో తిరుగుతున్నప్పుడు కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూడ్స్ ఉంటాయి. సో మన మూడ్ బట్టి మనం డ్రైవ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ క్రూజ్ కంట్రోల్లో మనం స్పీడ్ లెవెల్ సెట్ చేసుకుని దాన్ని బట్టి డ్రైవ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనం చూసుకుంటే వాయిస్ కమాండ్స్ అండ్ మోడ్ ఆప్షన్స్, ఫోన్ కాల్ లిఫ్ట్, ఫోన్ కాల్ డౌన్. సో ఇదేంటంటే కామన్ థింగ్, లైక్ ఫోన్ మనం బ్లూటూత్తో కనెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్టీరింగ్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ కియా లోగో కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఎయిర్ బ్యాగ్ కూడా ఉంది. అండ్ ఇందులో మొత్తం వచ్చేసి 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. సేఫ్టీ పరంగా కూడా మనకు చాలా కంఫర్ట్ అని చెప్పుకోవాలి. సో ఫ్రంట్ పార్ట్ లో మనకి ఏంటంటే మెయిన్ గా ఒక చిన్న డిస్ప్లే వచ్చింది, కార్ ఫంక్షనింగ్ అని అక్కడ నుంచి కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా ఒకటి మనకి కిలోమీటర్స్ ఎంత స్పీడ్ వెళ్తున్నాం కనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఫ్యూయల్ ఇండికేషన్, ఇంకోటి ఆర్పిఎం. సో దీనిలో ఆర్పిఎం వచ్చేసి మాక్సిమం పవర్ అంటే 197.2 bhpకి 3800 ఆర్పిఎం యూజ్ అవుతుంది. ఇక తర్వాత మ్యాక్స్ టార్క్ వచ్చేసి 4400 NMకి 1750 నుంచి 2750 ఆర్పిఎం వరకు చేయగలుగుతారు. సో ఇదండి దీని ఆర్పిఎం అండ్ మ్యాక్స్ పవర్ టార్క్ వచ్చేసి. అండ్ ఇక్కడ మనం సైడ్ లో కూడా చూసుకోవచ్చు, ఇక్కడ లైక్ స్వైపింగ్ ఇచ్చేసారు. అండ్ ఇక్కడ మనకి ఇండికేటర్స్ కూడా ఇచ్చేసారు. ఇక్కడ నుంచి మనం ఫ్రంట్ లైట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో అండ్ మెయిన్ గా ఇక్కడ సైడ్కి వచ్చేసరికి ఇక్కడ ఒక డిస్ప్లే వచ్చేసింది. దీంట్లో వేరియస్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. అండ్ ఇందులో రేడియో, మీడియా, సీక్, ట్రాక్, మ్యాప్, నావిగేషన్, సెటప్ ఇలా ఏ ఫంక్షనింగ్ కావాలన్నా ఈ డిస్ప్లే నుంచి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ డిస్ప్లే వచ్చేసి 9-inch డిస్ప్లే. అండ్ ఇక్కడ ఏంటంటే మనం నావిగేషన్స్లో ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ట్రావెలింగ్ చేయాలన్నా మనం అక్కడ ఒక లొకేషన్ సెట్ చేసుకుంటే ఈజీగా ట్రావెల్ చేసుకోవచ్చు. రేడియో అయినొచ్చు, మీడియా అయినొచ్చు, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ అనేవి దీనిలో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం కింద చూసుకునేసరికి ఇది మొత్తం ఏసీ ఫంక్షనింగ్ అనమాట. ఇక్కడ ఓన్లీ ఏసీ గురించే ఉన్నాయి. అండ్ మెయిన్గా ఏసీ మాత్రం సూపర్ డూపర్గా ఉంది. అండ్ దీనిలో మెయిన్ వచ్చేసి ఇది క్లైమేట్ కంట్రోల్ కార్, అంటే 3 types ఆఫ్ క్లైమేట్స్ని ఇది కంట్రోల్ చేయగలుగుతుంది. లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వింటర్, రైనీ సీజన్ అండ్ సమ్మర్ ఇలాంటి క్లైమేట్స్ జోన్కి దీనికి ఆటోమేటిక్గా సెట్ చేసిన ఒక ఫంక్షన్ ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే మనం క్లైమేట్లో ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఈజీగా అదే క్లైమేట్ మూడ్ని మనం క్యారీ చేయగలుగుతాం. సో ఇదండి ఇక్కడ. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఏసీ ఫంక్షనింగ్లో కూడా రేర్ మోడ్, ఆఫ్, ఫ్రంట్ డోర్ ఏసీ అండ్ రేర్ ఏసీ, రేర్ లాక్. సో ఏసీ ఫంక్షనింగ్స్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ వచ్చాయని మనకు అర్థమైపోతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు సైడ్ విభాగంలో ఇక్కడ ఏంటంటే మన క్లచ్ ఉంది. అండ్ ఈ కార్ వచ్చేసి మొత్తం 8 gears రన్ అవుతుంది. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్. అండ్ 8 gears అంటే మీకు అర్థమవుతుంది చాలా అద్భుతంగా రన్ అవుతుంది. అండ్ దీనిలో మెయిన్ ఏంటంటే 4 cylinders ఉంటాయి. సో 4 cylinders అంటే పికప్ పరంగా కూడా మనకు చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవింగ్ మోడ్. సో మనం మోడ్స్ని క్యారీ చేసుకుంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు పి అంటే పార్కింగ్ లో ఉంది. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు యాక్టివ్ ఆటో. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు 3 lights ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏసీ ఫంక్షనింగ్ అనమాట. మనం డ్రైవర్ సీట్లో ఉన్నప్పుడు మనకి ఏసీ ఎక్కువగా వస్తుంది, కొంచెం లో చేయాలంటే మొత్తం అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదు, మనకు సపరేట్గా అనేది ఇక్కడ వచ్చేసింది. దీన్ని బట్టి మనం ఏసీని కూడా కంట్రోల్ చేయగలుగుతాం. అండ్ ఇక్కడ మెయిన్లో వచ్చేసి ఫ్రంట్లో ఇక్కడ లైక్ వైర్లెస్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అండ్ యూఎస్బీ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా ఇన్సైడ్ బూట్ స్పేస్ మనకు ఛార్జింగ్ పెట్టుకునే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ బూట్ స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ ఈజీగా మనం ఏమైనా థింగ్స్ కూడా క్యారీ చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ ఇక్కడ ఏదైనా మనం లైక్ పార్కింగ్ అలా చేసుకుంటే బ్యాక్ సీట్లో కూర్చొని ఇక్కడ డ్రింక్స్ క్యారీ చేసుకోవడానికి, గ్లాసెస్ పెట్టుకోవడానికి ఒక చిన్న స్పేస్ ఇచ్చారు. అండ్ ఫ్రంట్లో కూడా మనం బాటిల్స్ క్యారీ చేయడానికి కూడా స్పేసెస్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫ్రంట్లో చిన్న బూట్ స్పేస్ వచ్చేసింది. ఇక్కడ కూడా కొన్ని థింగ్స్ పెట్టుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ కూడా మనకు ఒక బూట్ స్పేస్ వచ్చింది. లైక్ కొంచెం బూట్ స్పేస్ అయినా సరే మనం బుక్స్ అలాంటివి క్యారీ చేయొచ్చు. సో మొత్తంగా ఒక కస్టమర్ యూజ్ చేసే విధంగా అయితే కార్ బాగా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు లైక్ ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు మనం సన్ ఎఫెక్ట్ వల్ల ఏమైనా డల్ అవుతున్నాం, మనకి డ్రైవింగ్ సన్ ఎఫెక్ట్ వల్ల డిస్టర్బ్ అవుతున్నాం అంటే దీన్ని దించుకోవచ్చు. అండ్ దీన్ని మనం అడ్జస్ట్ చేసుకునే విధానం కూడా ఉంది, ఎట్ సైడ్ కావాలంటే అటు సైడ్. సో ఇది ఇక్కడ వరకు. అండ్ ఇక్కడ మెయిన్గా మీకు చెప్పాల్సింది ఏంటంటే దీనికి మొత్తం 2 సన్ రూఫ్స్ ఉంటాయి. సన్ రూఫ్ ఒకటి వచ్చేసి కో డ్రైవర్కి వచ్చే సన్ రూఫ్ అండ్ బ్యాక్ సైడ్ వాళ్ళకి వచ్చే సన్ రూఫ్. కొన్నిసార్లు ఏంటంటే మనం సన్ రూఫ్ ఓపెన్ చేసినప్పుడు డ్రైవర్ కొంచెం డిస్టర్బ్గా ఫీల్ అవుతాడు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే బ్యాక్ సైడ్ సన్ రూఫ్ అనేది డివైడ్ చేశారు. సో కంప్లీట్ వచ్చే సన్ రూఫ్ని 2 partsగా చేశారు. మనం చూస్తున్నాం కదండి సన్ రూఫ్ ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తే ఎలా ఓపెన్ అయిపోతుంది. అండ్ ఫ్రంట్ బ్యాక్ సన్ రూఫ్ ఎలా యూజ్ చేయాలనేది కూడా ఆప్షన్ ఇక్కడ నేను చూపించాను. అండ్ మెయిన్గా ఇక్కడ ఏంటంటే ఇంకొక ఆప్షన్ డోర్ ఫంక్షనింగ్. డోర్ ఫంక్షనింగ్ ఏంటంటే చాలా మంది బటన్ ప్రెస్ చేసి ఇలా డ్రాగ్ చేయాలనుకుంటారు. అంత అవసరం లేదండి. సింపుల్గా ఇక్కడ ఓ బటన్ ఉంది కదా, ఇది బటన్ ప్రెస్ చేస్తే రైట్ సైడ్ డోర్ ఓపెన్ అయిపోతుంది, లెఫ్ట్ బటన్ ప్రెస్ చేస్తే లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఓపెన్ అయిపోతుంది. సో దీన్ని బట్టి డోర్స్ ఆపరేటింగ్ కూడా చాలా ఈజీ. అండ్ ఈ డోర్స్కి డ్యామేజ్ అనేది ఏమంతగా జరగదు. సో ఇవి ఆటో ఫంక్షనింగ్ చాలా జాగ్రత్తగా డిజైన్ చేయబడ్డ డోర్స్ అనమాట. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు లైట్ ఫంక్షనింగ్ ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మీరు ఏమైనా షేడ్స్ అలాంటి క్యారీ చేయాలంటే ఇక్కడ పెట్టుకోవడానికి కూడా చిన్న బూట్ స్పేస్ వచ్చేసింది. సో మొత్తంగా ఫ్రంట్ భాగం అయితే ఇలా ఉంది. అండ్ విజువలిటీ పరంగా, ఫంక్షనింగ్ పరంగా మాత్రం సూపర్ డూపర్గా ఉంది. కియా కార్నివాల్ తగ్గట్లేదు అసలు మోడల్లో, ఇక్కడ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. సో ఇప్పుడు ఓకే కో డ్రైవర్ సీట్స్కి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంత బాగా డిజైన్ చేశారు, మరి బ్యాక్ సైడ్ కూర్చున్న ఓనర్ పరిస్థితి ఏంటి అన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఇప్పుడు మనం ఇన్సైడ్ కూర్చున్నాక మనకు డిఫరెంట్ ఆప్షన్ ఉంటుంది. డోర్ కావాలంటే మనం కీ ద్వారా క్లోజ్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ మనకు బటన్ కనిపిస్తుంది కదా, ఈ బటన్ జస్ట్ అలా ప్రెస్ చేస్తే
ఆటోమేటిక్గా డోర్ క్లోజ్ అయిపోతుంది. సో ఇలాంటి ఫంక్షన్స్ అనేవి మోడ్రన్ ఏరాలోనే జరుగుతున్నాయి. ఒకప్పుడు ఇలాంటి డిజైన్స్ ఇలాంటి ఫంక్షనింగ్ అనేవి మనం ఇప్పుడు చూడలేదు. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ కూర్చున్న వ్యక్తికి కూడా ఎంత ఫ్రీ స్పేస్ ఉంది చూడండి. నేను 6 feet 2 inches ఉన్నాను. మోర్ ఎవర్ నాకు చాలా ఫ్రీ స్పేస్ ఉంది. నేను ఇంకా సీట్ అడ్జస్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదంటే ఇలానే కూర్చోవచ్చు. సో ఫంక్షనింగ్ పరంగా మాత్రం చాలా సూపర్ డూపర్గా ఉంది. అండ్ ఈ సీట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈ సీట్ ఇలా అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఇలా కొత్త మోడ్రన్ విధాలుగా ఈ సీట్ని డిజైన్ చేశారని చెప్పుకోవాలి. అండ్ ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ కూర్చున్నాను, నిజంగా నాకైతే మస్తు ఫీలింగ్ ఉంది. ఎందుకంటే ఫ్రంట్లో కూర్చున్నప్పుడు కూడా జస్ట్ అన్ని కార్స్లో రెగ్యులర్గా కూర్చున్న విధంగానే అనిపించింది. బట్ వెన్ కమింగ్ టు బ్యాక్ సైడ్ ఇది ఒక హై ఎండ్ కార్స్ అండ్ ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉన్నాయి. సో ఎంత అద్భుతంగా డిజైన్ చేశారో మనకు అక్కడ అర్థమైపోతుంది. ఇక్కడ డోర్ ఫంక్షనింగ్లో కూడా మనం చూసుకోవచ్చు. మనకి ఏమన్నా లైక్ సన్లైట్ నుంచి ప్రొటెక్షన్ కావాలంటే ఇది ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే ఏసీ ఆపరేటింగ్ కూడా వచ్చేసింది. అండ్ ఈ ఎలా ఫంక్షన్ అవుతుందో కూడా మీకు చూపించాను. సో బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మోస్ట్ లగ్జరీ ఫ్రంట్లో ఎంత ఇచ్చామో బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు కూడా అంత ఇవ్వాలనే విధంగా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ ఫ్రంట్లో కూడా మనం చూసుకోవచ్చు దీనిలో స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది వచ్చేసింది. సో ప్రజెంట్ సిచ్యువేషన్స్ కొంచెం బాగాలేవు. సో ఇలాంటి టైంలో మనం తీసుకునే గాలి చాలా ప్యూరిఫైడ్గా ఉండాలని మనం మాస్క్ పెట్టుకుని మరీ గాలి తీసుకుంటున్నాము. సో అలా కాకుండా ఎయిర్ ప్యూరిఫైయర్ ఇచ్చినప్పుడు ఇన్బిల్డ్లో కూడా మనకు ఒక సేఫ్టీ అనేది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ ఫంక్షనింగ్ అంటే ఇక్కడ చూసారు కదండి, ఛార్జింగ్ పెట్టుకోవడానికి పవర్ అడాప్టర్ స్లాట్ కూడా ఇచ్చేసారు. అంటే మనం ఫోన్ ఛార్జర్ తెచ్చి డైరెక్ట్గా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ ఇంకోటి USB నుంచి కూడా మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి లైక్ ట్యాబ్ అనేది వచ్చేసింది. ఈ ట్యాబ్లో ఏంటంటే మనం ఫ్రంట్లో ట్యాబ్ ఎంజాయ్ చేయలేం, ఎందుకంటే మనకు నచ్చింది మనం ఆపరేట్ చేయలేం. సో ఇక్కడ నుంచే మనం అంతా ఆపరేట్ చేసే విధంగా మనకంటూ ఒక ట్యాబ్ని ప్లేస్ చేసేసారు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇన్సైడ్ స్పేస్ మాత్రం చాలా వైడ్గా ఉంది, చాలా అట్రాక్టివ్గా కూడా ఉంది. అండ్ ఇక్కడ సీట్స్లో కూడా ఏంటంటే మీకు ఒకటి చూపించాలి. సో ఇక్కడ ఏంటంటే ఈ సీట్స్లో మనం రిలాక్స్ అవ్వడానికి లైక్ మనం థియేటర్స్కి వెళ్ళినప్పుడు హై ఎండ్ క్లాస్ టికెట్స్ ఎలా తీసుకుంటామో అలాంటి సీట్స్ ఇవి. సో దీనిలో ఏంటంటే ఇది ఇక్కడ ముందర కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దీని ద్వారా ఏంటంటే లైక్ నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, రిలాక్స్ అవ్వాలనుకుంటున్నాను. సో హ్యాపీగా రిలాక్స్ అయిపోవచ్చు. సో మనం డ్రైవ్ని ఎంజాయ్ చేయొచ్చు, మనం డ్రైవ్లో రిలాక్స్ అవ్వచ్చు. అండ్ కార్ కొన్నందుకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే విధంగా దీన్ని డిజైన్ చేశారు. అండ్ ఫ్రంట్లో కూడా మనం చూడొచ్చు ఏసీ ఇండికేటర్స్ అనేవి చాలా వచ్చాయి. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఒక కస్టమర్ అంటే ఫ్రంట్లో కూర్చున్న, మిడిల్లో కూర్చున్న, బ్యాక్ సైడ్ కూర్చున్న ఎక్కడ కూడా హై ఎండ్ క్వాలిటీ మిస్ అవ్వకుండా బాగా డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ మొత్తానికి బ్యాక్ సైడ్ కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. అండ్ కార్ మాత్రం సూపర్ డూపర్గా ఉంది. సో మీరు కూడా ఈ కార్ రివ్యూ చూస్తున్నప్పుడు ఎలా అనిపించింది, కియా కార్నివల్ కార్ ఎలా ఉందో మీరు తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మీ అందరికీ ఒక క్వశ్చన్, మీ ఫేవరెట్ కార్ ఏదైనా ఉందా? మీ ఫేవరెట్ కార్ని ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను తప్పకుండా రివ్యూ చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఈ షోరూమ్ డీటెయిల్స్ అంటే SK కార్ లాంచ్ షోరూమ్ డీటెయిల్స్ నేను ప్లేస్ చేస్తాను. సో ఎవరైనా షోరూమ్ విజిట్ చేయాలనుకుంటే హ్యాపీగా విజిట్ చేయొచ్చు. ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో నా Instagram ID డీటెయిల్స్ కూడా నేను మెన్షన్ చేస్తాను. సో ఎవరైనా నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలనుకుంటున్నా, పర్సనల్గా ఏమైనా చెప్పాలనుకుంటున్నా మీరు నాకు Instagramలో పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ తెలుగు.